వెంకయ్య నాయుడు గారు రాష్ట్ర స్థాయి నాయకుడి నుంచి ఆ తర్వాత పార్లమెంట్‌కి ఆ తర్వాత కేంద్ర మంత్రికి ఎదిగారు. ఆ తర్వాత అయితే ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే గనక అవకాశం లేనప్పుడు ఉపరాష్ట్రపతి స్థాయికెళ్లారు. ఇంకా ఆ తర్వాత రాష్ట్రపతి స్థాయి తప్ప ఆ తర్వాత అట్లా కాదని మళ్ళీ రాజకీయాల్లోకి రాలేదాయన. అది నిబద్ధత కలిగినటువంటి రాజకీయం. అంటే నువ్వు ఎదగాలి కానీ దిగి రాకూడదు, దిగజారకూడదు అన్నటువంటి. బట్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా చేసిన వాడు షాబాజ్ షరీఫ్ వాళ్ళ అన్నయ్య నవాజ్ షరీఫ్. ఒకప్పుడు ప్రధానమంత్రిగా చేశాడు. ఒక వెలుగు వెలిగాడు. ఆ తరువాత ఆయన్ని గద్దె దించి జైల్లో పెట్టి, ఆ పైన వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి దేశం విడిచి వెళ్ళిపోయి లండన్‌లో ఉన్నాడు. సరే ఆ తర్వాత జరిగిన అంతర్గత రాజకీయాలలో ఆ నవాజ్ షరీఫ్ తమ్ముడు షాబాజ్ షరీఫ్ ముందుకొచ్చాడు. మొన్న ఎలక్షన్స్ టైంకి నవాజ్ షరీఫే ప్రధానమంత్రి అవుతాడు అనుకున్నారు. కానీ సైన్యం మాత్రం అందుకు అంగీకరించలేదు. షాబాజ్ షరీఫ్‌ని ప్రధానమంత్రి ఉండనిచ్చింది. ఇప్పుడు నవాజ్ షరీఫ్ ఏదో ఒక పోస్ట్ సాధించి ఉండాలనుకుంటున్నాడు. దానికి ఒక విచిత్రమైన కోరిక కోరాడు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేదేంటి? ఒక ప్రావిన్స్ లాగా చేశారు. వాళ్ళ దేశంలో. అంటే ఒక రాష్ట్రంలాగా చేశారు. పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి భారతదేశం నుంచి ఆక్రమించుకున్నటువంటి కాశ్మీర్ అని. దానికి ప్రధానమంత్రి కావాలని ఉందట. ఇది ఆయన సంచలనాత్మకమైనటువంటి అంశము. పీఓకేకి ప్రధాని కావాలనుకుంటున్నట్టు చెప్పారు. అది తన రెండో ఇల్లట. వాళ్ళ పూర్వీకులు కాశ్మీర్ నుంచినే వచ్చారట. తమ పార్టీ గెలిస్తే తమను పీఓకే ప్రధానం చేయాలి, తనని పీఓకే ప్రధానం చేయాలి, పీఎం షరీఫ్‌ని అడుగుతానన్నారు. అక్కడ అభివృద్ధిని పర్యవేక్షిస్తాను ముజఫరాబాద్ ఎన్నికల ర్యాలీలో తన మనసులోని మాట చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.